హాయ్ నమస్తే. రెవెన్యూకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ కావాల్సింది పేపర్ వర్క్, లింక్ డాక్యుమెంటు. ఇవి చూడకోకుండా నీ వెనకాల 10 మంది ఉన్నారా, లేకపోతే నీ వెనకాల 100 మంది ఉన్నారా అనే వర్షన్లో వెళ్తున్నారు. ఎండోస్మెంట్ అనేది కూడా మనం ఒక అర్జీ పెట్టుకుంటే మీకోసంలో మనది అడక్కోకుండా ఎవరైతే కబ్జా చేసి దందా చేసి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్నారు ఎండోస్మెంట్ కూడా. పోలీసు యంత్రాంగం కూడా డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయకోకుండా హోల్డ్ చేసి పెట్టారు. అంటే కేసు రిజిస్టర్ చేయడానికి పేపర్లు కాకోకుండా ఒక బలగం కావాలంట పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే నా వెనకాల ఒక 100 మంది ఉంటే కేసు రిజిస్టర్ చేస్తారు. అంటే రేపు ఇంకొకడు మర్డర్ చేసి వచ్చినా, లేకపోతే ఆడపిల్లల్ని ఏమన్నా చేసి వచ్చినా, మహిళల్ని వేధించి వచ్చినా, ఇంకేమన్నా చేసి వచ్చినా కానీ మీరు అడిగేది ఏంటి, మీ వెనకాల 100 మంది ఉన్నారా, మీ వెనకాల బలం ఉందా అని అడుగుతారు. అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అనేది డిపార్ట్మెంట్కి అవసరం లేదు. అంటే ఎవరన్నా చెప్తే దాన్ని మాఫీ చేసేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మీరు క్రిమినల్ కేసు అనేది కట్టాలి. మీరు ఎందుకు కట్టకోకుండా హోల్డ్ చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక విఆర్ఓ తప్పుడు పనులు చేస్తే ఎంఆర్ఓ గారు ఏం చేయాలి, అతని మీద క్రిమినల్ చర్య తీసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాలి. కానీ అతను చేయట్లేదు. ఎవరి సొమ్మనని, ఎవరి బాబుల సొమ్ము ఉందని చెప్పేసి పునర్నిర్మాణానికి మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తారు. అసలుకి మీకేం రైట్ ఉంది? నా భూమి మీద పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వటానికి మీరెవరు? మీరు అసలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ పునర్నిర్మాణానికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చి మా భూమిలో కన్స్ట్రక్షన్ చేయటానికి మీరెవరండి? టొబాకో బోర్డు వాళ్ళు ఏమన్నా మీ తండ్రి పిల్లలా? మీరేమన్నా ఆర్డర్లు పాస్ చేస్తే మీరేమన్నా అది ఎండోస్మెంట్లు ఇచ్చేసేసి లెటర్లు ఇవ్వటానికి? పంచాయతీ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ ల్యాండ్కి అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చారు. ఎన్ని నెంబర్లు? 10 అసెస్మెంట్ నెంబర్లు.